తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా పెర్కిట్ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బాలురా కళాశాల వసతి గృహంలో మనం ఉన్నాము. వసతి గృహ సంక్షేమ అధికారిని అర్చన గారితో మనం ఉన్నాము. వారు బాల్కొండ మండల కేంద్రంలో గల సమీకృత బాలుర వసతి గృహానికి కూడా సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం ఇటువంటి స్థితి ఈ హాస్టల్ కు సంబంధించిన స్థితిగతులపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెర్కిట్ కు సంబంధించినటువంటి వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, మరి అలాగే మరి మెనూ ప్రకారంగా భోజన వసతి ఎలా ఉంటుంది, అలాగే మరి ఏ సమయాల్లో వారి యొక్క స్టడీ అవర్స్ ఉంటాయి, ఈ యొక్క స్థితిగతులపై తెలపండి. నమస్కారము. నేను ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహము ఆర్మూర్ యందు గత 3 సంవత్సరాలుగా వసతి గృహ సంక్షేమ అధికారినిగా నా యొక్క విధులను నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ 60 మంది విద్యార్థులు బస చేస్తున్నారు. వీరికి ఉదయం రాగి జావా, అరటిపండు మరియు సాయంత్రము మధ్యాహ్నము 3 పూటల భోజనం అందించడం జరుగుతుంది. కళాశాల విద్యార్థులు కాబట్టి వీరికి ప్రభుత్వ ఆదేశానుసారము సూచించబడినటువంటి మెను ప్రకారం భోజనాన్ని అందిస్తున్నాము. మెనూలో ఏ విధంగానైతే సూచించారో వారానికి 5 రోజులు అరటిపండ్లు, 5 రోజులు గుడ్లు, వారంలో 2 సార్లు చికెన్ అందించడం జరుగుతుంది. మరియు ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, ఆదివారం రోజు పూరి, బోండా మరియు వేరే ఇతర పదార్థాలు కూడా అందించడం జరుగుతుంది. ఈ పెర్కిట్ వసతి గృహానికి సంబంధించి ఎంతమంది ఇక్కడ మరి హాస్టల్లో విధి నిర్వహణలో ఉంటున్నారు, ఎంతమంది మరి రాత్రి వాచ్మెన్లు ఉన్నారు, మరి టోటల్ విద్యార్థుల యొక్క సంఖ్య ఎంతమంది, మరి ఏ వర్గానికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు ఉన్నారు? ఈ కళాశాల బాలుర వసతి గృహం పెర్కిట్ యందు 2 పొరుగు సేవల సిబ్బంది వారు 2 ఉన్నారు. నేను వసతి గృహ సంక్షేమ అధికారినిగా నేను విధులు నిర్వర్తిస్తున్నాను. విద్యార్థులు 60 మంది బస చేస్తున్నారు. ఇందులో 18 మంది ఎస్సీ కులానికి చెందిన వారు గాను, తర్వాత 32 మంది బీసీ కులానికి చెందిన వారు గాను, మిగిలిన 10 మంది ఎస్టీ కులానికి చెందిన విద్యార్థులు బస చేస్తున్నారు. బాల్కొండకు సంబంధించినటువంటి మొత్తము అక్కడ హాస్టల్లో వసతి పొందుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది, అక్కడ ఎలాంటి స్థితిగతులు, మరి ఎలాంటి మెను అందిస్తున్నారు? సమీకృత బాలుర వసతి గృహం బాల్కొండ యందు 42 మంది విద్యార్థులు బస చేయుచున్నారు. నేను బాల్కొండ సమీకృత వసతి గృహానికి గత 6 నెలలుగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. అక్కడ 2 వర్కర్స్ పనిచేస్తున్నారు. 42 మందిలో విద్యార్థులలో 14 మంది ఎస్సీ మరియు ఎస్టీ కులానికి చెందిన వారుగాను, మిగిలిన విద్యార్థులు బీసీ కులానికి చెందిన వారుగాను ఉంటున్నారు. మరి దానికి సంబంధించి మరి డిపార్ట్మెంట్ పరంగా, శాఖ పరంగా మరి సెలవులు ఉన్నప్పుడు విద్యార్థులు వెళ్ళడం జరుగుతుందా, మరి ఆ వసతి గృహం అలాగే తెరిచి ఉంటుందా, మరి వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి? వసతి గృహంలో బస చేస్తున్న విద్యార్థులకు వారికి అంటే ప్రభుత్వ పరంగా అందించినటువంటి సెలవులలో, అనగా దసరా సెలవులు, సంక్రాంతి సెలవులలో విద్యార్థులను వారి యొక్క పేరెంట్స్ తో వారు తీసుకోవడానికి వచ్చినప్పుడు వారి పేరెంట్స్ కి అప్పజెప్పేసి వాళ్ళతో విద్యార్థులను వారి ఇంటికి సెలవులలో పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం బాల్కొండలో ఉన్నటువంటి వసతి గృహంలో స్థితిగతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా వసతులు అరకొర ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? బాల్కొండ సమీకృత బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన విధంగా దుప్పట్లు, కార్పెట్లు, బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. ఇటీవల విద్యార్థులకు చలిని దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు కూడా అందించడం జరిగింది. విద్యార్థులకు 2 జతల బట్టలు కూడా అందించడం జరిగింది. మరియు వాళ్ళకి నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వారికి అకౌంట్ పే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అంటే మంచి వసతుల మధ్యనే పిల్లలకు మంచి వసతులు, సౌకర్యాలు అందించడం జరుగుతుంది. విద్యాభ్యాసం కోసము విద్యార్థులు ఉదయకాలంలో ఎన్ని గంటలకు పాఠశాలకు వెళ్తారు, తిరోగమనం మళ్ళీ ఎప్పుడు వస్తారు, అనంతరము మరి స్టడీ అవర్స్ అటువంటివి, మరి వాళ్ళ యొక్క క్రీడలకు సంబంధించినటువంటి గేమ్స్ అటువంటివి ఏమన్నా ఉంటాయా, మరి ఏ సమయాల్లో వాళ్ళని రీడింగ్ కు ప్రోత్సహిస్తారు?
పిల్లల యొక్క నిత్యకృత్యాన్ని గనుక మనం గమనించినట్లయితే ఉదయమే 5:30కు విద్యార్థులు మేల్కోవడం జరుగుతుంది. వారు నిత్య అవసరాలను తీర్చుకొని వారికి ఉదయం 6:30కు స్టడీ అవర్ కూర్చోబెడతాము. రాగి జావ ఇచ్చి 6:30కి వారికి స్టడీ అవర్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత 8 గంటలకు అల్పాహారం అందించడం జరుగుతుంది. వారు 8:30కు పాఠశాలకు బయలుదేరుతారు. తిరిగి సాయంత్రం 4:30కి పాఠశాల సమయం ముగియగానే 4:30కు వారు వసతి గృహానికి చేరుకుంటారు. తిరిగి వచ్చిన తర్వాత వారికి స్పోర్ట్స్ ఆడించడం జరుగుతుంది మరియు సాయంత్రం యందు వారికి స్నాక్స్ అందించడం జరుగుతుంది. అంటే మెనులో ప్రతిరోజు వేరే వేరే విధంగా స్నాక్స్ సూచించబడ్డాయి. దానికి సంబంధించి దాని ప్రకారం వారికి స్నాక్స్ అందించడం జరుగుతుంది. సాయంత్రం 6:30కు వారికి సాయంత్ర భోజనము ఇవ్వడం జరుగుతుంది. 6:30 అయిపోయిన తర్వాత వారికి 6:30 నుంచి 7:30 వరకు భోజన సమయం ఉంటుంది. 7:30 నుంచి రాత్రి 9:30 వరకు వారికి స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ట్యూటర్ని నియమించడం జరిగింది. వారికి ఏమైనా చదువుకునే భాగంలోగా ఇబ్బందులు ఏమైనా ఉంటే నేను వసతి గృహ సంక్షేమ అధికారిని గాను మరియు ట్యూటర్ గాను వారి యొక్క డౌట్స్ ని క్లియర్ చేయించడం జరుగుతుంది. అక్కడ వసతులు ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఉంటే మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినరా? ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? మేము ప్రతి విషయాన్ని కూడా ఏమైనా అరకొర వసతులు ఏమైనా ఉంటే మా పై అధికారికి వెంటనే వారికి మేము సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ పీరియడ్ లో వాళ్లకు ఎలాంటి స్టడీ అందించబోతారు? వసతి గృహంలో ఎలాంటి స్టడీని వాళ్ళు పొందుతారు? 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారి యొక్క పరీక్షా కాలము దగ్గర పడినందున వారికి స్పెషల్ గా 10వ తరగతి విద్యార్థుల పైన స్పెషల్ గా ఫోకస్ చేయడం జరిగింది. వారికి సాయంత్రం టైంలో టీ అందించడం జరుగుతుంది, స్నాక్స్ అందించడం జరుగుతుంది. వారి మీద ప్రత్యేక దృష్టిని మంచి రిజల్ట్ వచ్చేందుకు గాను ప్రత్యేక దృష్టిని పెట్టడం జరుగుతుంది. కొన్ని ప్రభుత్వ పరమైనటువంటి హాస్టళ్లలో చాలా మంది పిల్లలకు చికెన్ పాక్స్ లాంటివి కూడా, దద్దురు లాంటివి కూడా వ్యాప్తి చెందుతున్నవి అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. మరి అటువంటి హాస్టల్లో వచ్చినప్పుడు మీరు మరి వైద్యుని యొక్క సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. అప్పుడు ఎలాంటి విధంగా మీరు ముందుకెళ్తారు? ప్రభుత్వ సూచనల మేరకు వసతి గృహానికి విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి నెలలో 2 సార్లు 15 రోజులకు ఒకసారి మన డాక్టర్స్ వారు పిహెచ్సి వారు వచ్చి వసతి గృహాన్ని సందర్శించడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి సందర్శించి వారికి ఏ విధమైనటువంటి చర్మ వ్యాధులు గాని లేకపోతే జ్వరం గాని విరోచనాలు గాని వాంతులు గాని ఇలాంటి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నచో దానిని వారు పరిశీలించి దానికి తగిన విధంగా పిల్లలకు మందులు ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షాన ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పక్కన పిహెచ్సికి విద్యార్థులను తీసుకెళ్లడం జరుగుతుంది.